పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. శని, ఈ శని భగవానుడి గురించి ఎప్పుడు ఆయన ట్రెండింగ్ లోనే ఉంటారేమో అని అనిపిస్తుంది. ఎందుకనంటే డెఫినెట్ గా క్రమశిక్షణలో పెట్టే ఒక తండ్రి లాంటి వాడు ఖచ్చితంగా కదా ఉండాలి. తండ్రి లేకపోతే ఎట్లా, డిసిప్లైన్ లేకపోతే ఎట్లా జీవితంలో. సరే, మరి ఈ శని డెఫినెట్ గా ఏ రాశుల వాళ్ళకి ఖచ్చితంగా యోగించే పరిస్థితి ఉంటుంది, ఏ రాశుల వాళ్ళకి వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. వ్యతిరేకిస్తే నిత్య దైనందిన జీవితంలో మనం ఏమేం చేస్తే మార్పు అనేది వస్తుంది అనేది కూడా ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను మురళి గారు. తప్పకుండా అమ్మా. ఇప్పుడు కర్మకారకుడు మీరు అన్నారు కదా, డిసిప్లిన్ అని. మకర రాశి వారిని చూసుకుంటే చాలా అంటే చాలా డిసిప్లిన్గా ఉంటారు. డిసిప్లైన్ ఖచ్చితంగా క్రమశిక్షణతో కరెక్ట్. ఎట్లా ఉండాలి, నేను ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలి అనేటువంటిది ఒక, అంటే వారికి ఆ లగ్నానికి ఆ రాశికి అధిపతి అయినటువంటి శనేశ్వరుడు కనుక ఆ హావభావాలు వాళ్ళకు ఆటోమేటిక్గా ఉండిపోతాయి ఖచ్చితంగా. ఇక మళ్ళీ కుంభం అట్లా ఉండరు, చాలా ఉండరు, సేమ్ అధిపతి. బట్ కుంభరాశి వారు ఏంటంటే ఎక్కువగా చెడు మార్గాల వైపుగా వెళ్ళడానికి ఈ డిసిప్లిన్ను పాటించకుండా ఈగో ఫీలింగ్ ఎక్కువగా ఉండే మరదే వచ్చింది అక్కడ. ఎందుకు అంటే వీరికి ఇప్పుడు అమ్మ ఒక విషయము సింపుల్, ఫలానా వ్యక్తికి లేదా ఫలానా అమ్మవారికి కానీ ఫలానా అంటే ఇది చెప్పడానికి కూడా అసలు ఎట్లా చెప్పాలి కూడా నాకు అర్థం అవ్వట్లేదు నిజంగా. అంటే కొన్ని అది మన మనసులో ఉండిపోతుంది. ఇప్పుడు ఒక మంచి సీన్ చూసినాం మనం మూవీలో, అంటే లైక్ ఒక అమ్మ ఒక కొడుకుదో లేదా ఒక కూతురు ఒక తండ్రికి సంబంధించిన ఒక ఫీల్ గుడ్ ఒక మూవీ, ఒక ఫీల్ చూస్తే బా ఇంత బాగా తీసిండు, సూపర్ అనిపిస్తుంది. ఆ ఫీల్ మన మనసులో ఉండిపోతుంది. ఇప్పుడు అదేవిధంగా ఒక గూస్ బంప్స్ ఉంది అనుకుందాం, ఉదాహరణకు మా ఓజీ పవన్ కళ్యాణ్ ఉంది అనుకుందాం ఉదాహరణకు. సో ఆ ఇంట్రడక్షన్ చూస్తే ఫ్యాన్స్కి ఎవరికైనా గూస్ బంప్స్ అనిపిస్తుంది. అది కొన్ని ఎందుకు చెప్తున్నానంటే కొన్ని మన మనస్సు నుండి ఫీల్ అయ్యేటివి చాలా ఉంటాయి. ఏదో బయటికి మాట్లాడేసి లోడ మాట్లాడేసి అట్లా కాదు ఇట్లా. గుడికి వెళ్ళినా కూడా కొందరు కొద్దిగా అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడున్నావురా అర్చన గోత్రనామాలు నేను అడుక్కుంటూ వస్తూ ఉంటా, అక్కడ ఒక పెద్ద మనిషి నిలబడి 60 ఏళ్ళ మనిషి నిలబడి గట్టిగా ఫోన్ మాట్లాడుతుంటే మనం రేపటి పిల్లలకు ఏం సమాధానం ఇస్తున్నారో నేను గిట్లే అన్న. ఇది ఒకటే మాట అన్న, మీరు ఇక్కడ నిలబడి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, నేను అర్చన చేస్తున్నా, పిల్లలు ఉన్నారు, మీరు మీ నుంచి వాళ్ళు నేర్చుకున్నది ఇదేనా అని చెప్పిన. సప్పుడే వెళ్ళిపోయింది బయటికి. అంటే నేను అనేది ఏమిటంటే కొన్ని సందర్భాలలో మనము కొన్ని చేయకూడదు. అది శనేశ్వరుని మూలకంగానే చేయాల్సి వస్తుంది, శనేశ్వరుని మూలకంగానే మనం నేర్చుకోవాల్సి వస్తుంది. శనేశ్వరులకు ఏం చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఉదాహరణకు నెంబర్ 6లో జన్మించారు అనుకుందాం ఉదాహరణకు. ఇది పెద్ద వీడియో, నిమ్మలంగా చూడండి అందరూ. నెంబర్ 6 కానీ 15 కానీ 24 కానీ వీరి నోటిలో మాట ఆగదు. ఇది బాగా గమనించుకోండి. కడుపు ఉబ్బిపోతుంది. ఏదైనా విషయం ఉంటే షేర్ చేయాలి, ఇక ఇమ్మీడియట్గా ఎవరికని చెప్పేసేయాలి. చెప్పండి వాళ్ళకి నిద్ర పట్టదు, ఇట్లా ఉంటుంది. అంటే ఇలాంటి విషయాలలో ఇంకా శనేశ్వరుని యొక్క పీరియడ్ ఉంటే ఇంకా 2-3 విషయాలు కల్పించి చెప్తారు, 2-3 విషయాలు కల్పించి చెప్పే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఇంత జరిగితే ఇంత చెప్పడం వల్ల నీ నోటి మూలకంగా నువ్వు కర్మను తీసుకుంటున్నావు, చేతి మూలకంగా నువ్వు కర్మను చేసుకోవాలి. మన నోటితో చేసేటువంటి కర్మకు చేతి మూలకంగా మనం కర్మను చేసుకోవాలి. సో శనేశ్వరుడు అంటే ఇది బాహుబలి 2 కాదు, బాహుబలి 10 దాకా కూడా ఇవ్వచ్చు, అంత పెద్ద స్టోరీ ఉన్నది. కనుక ఇప్పుడు ఎట్లా అంటే మొత్తము ఇక్కడ కంప్లీట్ శనేశ్వరుని దగ్గరనే అన్ని ఆయుధాలు ఉంటాయి. ఈ 9 గ్రహాలకు సంబంధించి కూడా శనేశ్వరుని దగ్గరనే అన్ని ఆయుధాలు ఉండేటువంటి కర్మగారం అది. నువ్వు నోటితో చేసుకుంటావా, చేతితో చేసుకుంటావా, కాలుతో చేసుకుంటావా, నువ్వు బండితో చేసుకుంటావా, కారుతో చేసుకుంటావా, నీ ఇష్టం. సో మరి దీనికి సంబంధించి కుజుడు
అధిపతి. వాటన్నిటికీ కూడా కుజుడే కాపాడేది, కానీ కుజుడే కంప్లీట్గా మీరు ఇట్లా చేయాలి అట్లా అంటే ఇక అదంతా పెద్ద సినిమా కానీ దాన్ని. నేనేమంటున్నాను అంటే శని అంటేనే మంచి చెడు రెండు వస్తాయి. ఖాళీగా ఉండొద్దు, పని చేసుకోండి. హ్మ్. శని యాక్సెప్ట్ చేస్తాడు. కష్టపడుతూనే నువ్వు ఖాళీగా ఉంటే ఇంకా ఖాళీగా ఉంచుతాడు, పని చేస్తే ఇంకా పనిని పెంచుతాడు ఓ ఖచ్చితంగా. సో చాలా అంటే చాలా అందమైన అద్భుతమైనటువంటి గ్రహము వాస్తవానికి. అద్భుతం ఇది. దానిని అర్థం చేసుకొని మనం మూవ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రాసుల్లో ఏ రాసులకి ఖచ్చితంగా అనుగ్రహం ఉంటుంది, వ్యతిరేకత కూడా ఉంటుంది? వ్యతిరేకత అంటే నేను అదే అనబోతున్నా, అందరికీ బాగానే ఉంటుంది. ఉమ్. మనం మన నైజం బట్టి, మన మాట విధానం బట్టి ఆయన రిజల్ట్ ఇస్తుంది. సో చెప్పడం ధర్మం అంటే నా ధర్మంగా నేను చెప్తా, దీనికైతే వ్యతిరేకం అని. కానీ మీరు అన్నం తిన్నాం, చేయి కడుక్కోవడం మన కర్మ. చేయి కడుక్కోకుండా వదిలేస్తే ఎండిపోతుంది. గబగబ సో ఎవరినో బాధ పెట్టారు, ఇప్పుడు నేనున్నా, నా వల్ల ఒకరు బాధపడ్డారు. మీరు నమ్మండి, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ పేరును నా మనసులోంచి నేను చెప్పుకొని వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు నా వల్ల బాధపడ్డారు. సో ఆ నా వల్ల బాధపడ్డటువంటి ఆ ఫీల్ అనేది వాళ్ళ మనసులోంచి వెళ్ళిపోవాలి అనేటువంటిది నేను కోరుకున్నా. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నాకు డబ్బులు రావాలనే కదా ఎవరైనా కోరుకుంటారు. అంటే అంత దూరం వెళ్ళిన నా కోరిక కోరుకున్నా అంటే నా మనసుకు అనిపించింది. సో అక్కడ నేను ఆనందపడిపోయాను. సో మనం చూసేటువంటి చూపులు కానీ, మనం మాట్లాడేటువంటి మాటలలో ఖచ్చితంగా ధర్మం ఉంటే మాత్రం మనకు అద్భుతం జరుగుతుంది అంతే. కనుక మేషరాశిలో శనేశ్వరుడు నీచ పొందుతాడు. కనుక మేషరాశి వారికి వాస్తవానికి 10వ భావము 11వ భావానికి అధిపతి కనుక అంతగా ఇబ్బంది ఏమి ఉండదు, న్యాయమే ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వారికి గడిచిన 2025 జనవరి నుంచి బాగాలేదు అని చెప్పడం జరుగుతుంది. కొందరికి బాగుంది, కొందరికి బాగాలేదు. ఇక వృషభం ఖచ్చితంగా బాగుంటుంది. వృషభ రాశి వారికి 100కు 200% బాగుంటుంది. ఇక మిథునం వారికి కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భమే ఉంటుంది. 8వ భావం కనుక 8, 9 మంచి కర్మలు చేసుకోవాలి. ఫలానా టయానికి డబ్బులు ఇస్తాను అని చెప్పి మీరు డబ్బులు తీసుకున్నారు, వానికి ఇవ్వలేదనుకోండి చాలా బీభత్సం అవుతుంది. అయ్యేటువంటి మాట కాపాడుకోవాలి. ఇక నెక్స్ట్ కర్కాటకం. శని ఇంట్లో చంద్రుడుంటే శని ఉన్నా మానసికంగా ఏదో ఒక భయాందోళన ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక కర్కాటక రాశి వారికి మైనసే. శని చంద్రులు కలిసి ఉన్నా కూడా ఇదే పరిస్థితి. మానసికంగా వారు దృఢత్వంగా ఉండలేరు. మళ్ళీ శని చంద్రుల యుతి మూలకంగా కూడా కొన్ని ప్లస్సులు జరుగుతాయి, అది ఉండే స్థానాన్ని బట్టి ఖచ్చితంగా. ఇక సింహం ఎట్లాగో బాగుండదు, తండ్రి కొడుకులే కనుక. కనుక ఇక నెక్స్ట్ కన్యా రాశి వారికి కూడా, కన్యా రాశి వారికి ఏ విధంగా అంటే ఎక్కువగా నరఘోష నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. కన్యా రాశి వారికి నరఘోష నరదృష్టి, అదేవిధంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక మరొకటి ఏమిటి అంటే తులా వారికి ఎట్లాగో బాగానే ఉంటుంది, ఉచ్చ స్థితి కనుక. ఇక మళ్ళీ వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే కొంత పర్వాలేదు, అనుకూలమే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే 3వ భావం 4వ భావాన్ని చూస్తాడు. 3వ భావం వృశ్చికం వారికి 3వ భావం కనుక గౌరవ మర్యాదలు, సమాజంలో పేరు ప్రఖ్యాతలు పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఇక నెక్స్ట్ వచ్చేసి ధనస్సు వారికి కూడా అనుకూలమే, ఆ నోరు ఒక్కటి అదుపులో పెట్టుకుంటే అనుకూలం. ఇక నెక్స్ట్ మకరం వారికి ఎట్లాగో అత్యంత శుభమే. కుంభరాశి వారికి కూడా శుభమే, కానీ కొంత వీరు కూడా ఈగో ఫీలింగ్ తక్కువ చేసుకోవాలి. నడవంతరపు సిరి వచ్చింది కదా అని చెప్పి కానీ, అంటే ఉదాహరణకు డబ్బు ఉంది కదా అని చెప్పి మనం కళ్ళెగరేయకుండా లైక్ తల దించుకొని ఎక్కడ ఎట్లుండాలో అట్లుంటే బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీనం, మిశ్రమ ఫలితమే, పెద్దగా 50-50 ఛాన్సెస్గా ఉంటుంది. సో ఇదంతా కూడా గోచారం. గ్రహచారంలో మీరు పుట్టినటువంటి సమయానికి శనైశ్వరుడు ఎక్కడున్నాడు, శనైశ్వరుని మీద ఏ గ్రహం దృష్టి ఉంది, శనైశ్వరుడు మన గురువుతో కలిసి ఉన్నాడా, ఒకవేళ కలిసి ఉంటే ఏం జరుగుతుంది, అది ఏ స్థానంలో ఉంది, ఇలాంటిది. కానీ శుక్రంతో ఏమైనా కలిసి ఉన్నాడా, శనింట్లో సూర్యుడు కానీ సూర్యునింట్లో శని కానీ ఉన్నాడా, మరి ఇలాంటిదన్నీ మీ వ్యక్తిగత జాతక రీత్యా
ఓపెన్ చేస్తే బర్త్ చార్ట్ తెలుసు. బయటపడుతుంది. సో దాన్ని అప్పుడు బట్టి పర్సనలైజ్డ్ గా రెమెడీ పేషెంట్ ఎక్కడ ఉన్నాడు, అది ఏ రిజల్ట్ మీకు ఇస్తున్నాడు Right. అంతే. దాన్ని బట్టి రెమెడీ చేసుకోవచ్చు. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ.